అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవులపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పదవులతో పాటు సంస్థాగత పదవులపై దృష్టి పెట్టింది పార్టీ నాయకత్వం. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులన్న సంకేతాలతో నేతలంతా వెయిటింగ్. ఇంతకీ పదవుల భర్తీ స్థానిక ఎన్నికలకు ముందే తర్వాతనా? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? లెట్స్ వాచ్. సుదీర్ఘకాలం తర్వాత సంస్థాగత పదవుల నియామకాలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించడం తెలంగాణలోని ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పార్టీలో బూత్ కమిటీ మొదలుకుని జిల్లా స్థాయి వరకు అన్ని పదవులతో పాటు రాష్ట్ర స్థాయిలో కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ చేయనున్నట్లు చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అన్న సందేహం నేతలను వెంటాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతల్ని ఉత్సాహపరిచేందుకు ముందే నియామకాలు చేపడతారని ప్రచారం జరిగింది. కానీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, వడపోతకు సమయం పట్టేలా ఉండడం, ఇతర పరిణామాలను అంచనా వేశాక ఎన్నికల తర్వాతే పదవులు భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకానికి ఇన్ఛార్జీలను నియమించింది రాష్ట్ర నాయకత్వం. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన చెల్లా వంశీచంద్రెడ్డి ఖమ్మంలో పర్యటించి పార్టీ నామినేటెడ్ పదవులకు పేర్లు సేకరించారు. జాబితాలను ఆయన పార్టీ అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. అన్ని కమిటీలకు భారీ సంఖ్యలోనే దరఖాస్తులు అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు కూడా జిల్లా కమిటీకి సంబంధించి పలువురి పేర్లు ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీలో 2018 తర్వాత సంస్థాగతంగా పదవుల భర్తీ మళ్లీ ఇన్నేళ్లకు జరుగుతుండటంతో ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పదవులు భర్తీ చేయాలని భావించినా ఆ తర్వాత పార్టీ నాయకత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులతో ఖమ్మం జిల్లా కమిటీకి భారీ స్థాయిలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల నేతలు సామాజిక వర్గాల పరంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జికి విజ్ఞప్తి చేశారు. ఇలా అందరినీ పేర్లు పరిశీలించడం, వారి అర్హతలు, ప్రజల్లో ఉన్న ఆదరణని గుర్తించడానికి కొంత సమయం పడుతుందనే చర్చ జరుగుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన వారికే పదవులు కట్టబెట్టాలనే లక్ష్యంతో అధిష్టానం ఉండడంతో పదవుల భర్తీ ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భర్తీ చేస్తే పదవులు రాని వారిలో అసంతృప్తికి బీజం వేసినట్లవుతుందనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల తర్వాత భర్తీ చేస్తామనే సంకేతాలు పంపితే ఆశావహులు మరింత కష్టపడి పనిచేస్తారని, ఆ తర్వాత పార్టీ పదవులు భర్తీ చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. త్వరలోని గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ, మండల స్థాయి కమిటీల భర్తీ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లు సేకరించారు. జిల్లా కమిటీ సభ్యుల నియామకానికి ప్రతిపాదనలు సేకరించిన జిల్లా అధ్యక్ష పదవి భర్తీకి సమయం పట్టేలా ఉంది. కొత్త అధ్యక్షులైతే ఎన్నికల వేళ కీలకంగా పనిచేస్తారనే భావనతో మండల స్థాయి కమిటీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆ పేర్లను సేకరించినట్టు తెలిపింది. మరి ఎప్పుడు తేలుస్తారో గానీ ఈ వెయిటింగ్తో నాయకుల్లో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది.